కర్నూలు జిల్లాలో 4వ రోజు ఓదార్పు యాత్ర కొనసాగుతోంది. ఏ కోడూరులో జగన్ రావడంతోనే వర్షం మొదలైంది. వానలో తడుస్తూనే జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నాన్న చనిపోయిన శ్రీశైలం నియోజకవర్గంలోనే ఏ కోడూరు ఉండడం, ఇక్కడ విగ్రహావిష్కరణ సమయంలోనే వాన పడ్డం చూస్తుంటే నాన్న ప్రజలతోనే ఉన్నారనిపిస్తోందని జగన్ చెప్పారు. వానలో తడుస్తూ చలిగాల్లో వణుకుతూ ప్రజలు జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. నియోజకవర్గం ఆత్మకూరులోకి అడుగు పెట్టడం, ఇదే నియోజకవర్గంలో దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోవడం అనేది ఇదే శ్రీశైలం నియోజకవర్గంలోనే జరిగినది. భావాలు కూడా ఇలాగే వర్షాలు పడుతూ ఉన్నాయి. మళ్ళీ కరెక్ట్ గా ఈ నియోజకవర్గంలోకి అడుగు పెట్టి మొట్టమొదట గ్రామంలో ఇవాళ మళ్ళీ ఈ మీటింగ్ లో ఇవాళ మాట్లాడటం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పైనుంచి నాడ చూస్తూ ఉన్నట్టుగానే మళ్ళీ వర్షంతో ఇవాళ ఇంతటి పులకరింపు చేసే ఎండల్లో పరిస్థితుల్లో వర్షాలు సరిగ్గా పడడం లేదు అని చెప్పి ఆలోచన చేసే ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇవాళ వర్షంతోనే మళ్ళీ ఇవాళ ఇక్కడ ఈ ప్రేమ ఈ ఆప్యాయతలు చూపిస్తున్నాడు అనే నేను అనుకుంటున్నా. ఇవాళ ఏ అవసరమూ లేకపోయినా కూడా, ఆలస్యమైనా కూడా, ఏ ఒక్కరి మొహంలో ఎక్కడా కూడా సంతృప్తి అనేది కనబడకుండా వస్తూనే చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తూ ఈ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రేమ ఆప్యాయతలు చూపిస్తున్న ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అమ్మకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ఈ ఆప్యాయతలకు ఈ ఆత్మీయతకు ఈ అనురాగానికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఈ ఆప్యాయతలకు ఈ ఆత్మీయతకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఇవాళ వర్షం బాగా పడతా ఉన్న ఈ సందర్భంలో ఇప్పటికే వర్షంలో చాలా తడిసిపోయిన పరిస్థితి అందరికీ ఉంది. నేను తడిసినా పర్వాలేదు, కానీ నాతో పాటు మీ అందరినీ కూడా ఇదే వర్షంలో ఇంకా ఎక్కువసేపు తడపడం అనేది కరెక్ట్ గా ఉండదని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. కాబట్టి ఒకే ఒక చిన్న విషయం మటుకు చెప్పి సెలవు తీసుకుందామంటా. మరొక మారు ఈ ఆప్యాయతలకు ఈ ఆత్మీయతకు పేరు పేరున ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు వర్షంలో తడిసి ఉన్నా కూడా చిరునవ్వులతోనే ఆత్మీయత చూపిస్తున్న ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ఇంతటి ఆత్మీయతకు ఆప్యాయతలకు మరొకసారి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.